హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీని కానీ వైసీపీ సోషల్ మీడియాని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ బలహీనపరచాలి, అదం పాతాలకు తొక్కేయాలి, వైసీపీ సోషల్ మీడియా రెక్కలు విరిచేయాలి. సో అందులో భాగంగానే ఈ వారం 10 రోజులుగా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి బలాన్ని టచ్ చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే, మరి వాళ్ళు చెక్ పెట్టే విధంగా ఎవరు ఊహకు అందని విధంగా తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాకి సంబంధించి ఒక కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఏంటి ఆ కార్యాచరణ? మరి కార్యకర్తలకు కానీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకునే నిర్ణయం ఏంటి అనేటువంటిది మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ టాపిక్లో వెళ్ళడానికి ముందు ఈ వెలుగు టీవీతో పాటు వెలుగు టీవీ డిజిటల్ కూడా ఉంది. సో అందులో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఆ వీడియోలు కూడా చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. అది నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ టాపిక్లోకి వెళ్తే, ఈ కూటమి అధికారులకు వచ్చినప్పటి నుంచి చెప్తున్న మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే మాకు భయం లేదు, వైసీపీ అసలు పార్టీ మాకు కౌంటే కాదు, అసలు ప్రతిపక్ష హోదానే లేదు, ఆ పార్టీకి మేము భయపడడం ఏంది, ఆ కార్యకర్తలకు మేము భయపడడం ఏంది, వైసీపీ సోషల్ మీడియాకు మేము భయపడడం ఏంది, ఇది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. కానీ ఈ మాట అంటూనే వీళ్ళకు భయపడుతున్నారనడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి అంటే భయం లేదని చెప్తూనే రాష్ట్రంలో ఏదైనా ఒక చెట్టు వర్షం వచ్చి చెట్టు కింద పడిపోయింది అనుకోండి, ఆ గాలికో దేనికో, ఈ చెట్టు జగన్మోహన్ రెడ్డి వల్లే మరి పడిపోయిందని చెప్తారు. రాష్ట్రంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డే కారణం అంటారు. మరి పథకాలు అమలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డే కారణం అంటారు. రాష్ట్ర అభివృద్ధి జరగట్లేదంటే జగన్మోహన్ రెడ్డే కారణం అంటారు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డే కారణం అంటారు. ఇట్లా ప్రతిదీ కూడా జగన్నామస్మరణ చేస్తూనే ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి పేరెత్తకుండా ఎప్పుడున్నారు? నిన్న అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం దీని గురించే మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి భయం లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదానే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేయండి. మరి అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తలు కౌంట్లెస్, వైసీపీ సోషల్ మీడియా కౌంట్లెస్. మరి ఇప్పుడు ఆ కార్యకర్తలకు సంబంధించి, మరి ఆ వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో ఒక కార్యకర్త కోసం చర్చ జరిగింది. మరి ఒక కార్యకర్తని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. నిజంగానే ఆ కార్యకర్త గనక ఒకవేళ అసభ్యకరమైన పోస్టులు పెడితే అరెస్ట్ చేయాలి, శిక్ష పడాలి. ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటున్నారు. మన వీడియోలు చూసి చాలామంది కూడా వాళ్ళు కూడా అదే చెప్తారు. వైసీపీ, టీడీపీ, జనసేన చూడట్లేదు, ఏ పార్టీలో తప్పు చేసినా అరెస్ట్ చేయాలి, ఎవరు కూడా అసభ్య పదజాలంతో దూషించకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాం. కానీ వాళ్ళని అరెస్ట్ చేసి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ప్రత్యేకంగా క్యాబినెట్ మీటింగ్లో చర్చించే స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా కూడా ఒక కార్యకర్త కోసం ఒక పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు అంటే, మరి మిగతా రాష్ట్రంలో అనేక సమస్యలు జరుగుతూ ఉన్నాయి, అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి వాటి గురించి చర్చించకుండా ఇది చర్చిస్తున్నారంటే దాని అర్థం ఏంది? ఆ పార్టీ బలంగా ఉంది, ఆ పార్టీని బలహీనపరచాలనే కదా దాని ఉద్దేశం. సో అదే జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సోషల్ మీడియా ముందు, మరి చంద్రబాబు గారికి ఉన్నటువంటి మీడియా కానీ పత్రికలు కానీ 80% ఉన్నా కూడా దాన్ని ఢీ కొట్టడం కష్టమని వీళ్ళకు తెలుసు. మరి సోషల్ మీడియా అంటే భయం ఉన్నట్టే కదా. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉంది, వైసీపీ సోషల్ మీడియా భయం ఉంది, కార్యకర్తలు అంటే భయం ఉంది. వాళ్ళు ప్రశ్నిస్తున్నందుకు ఈ అరెస్టులు, ఈ చర్యలు, వీళ్ళ విధానాలు. సో ఇవన్నీ తెలుసు కాబట్టే వైసీపీ బలహీనంగా ఉందంటూనే వాళ్ళ బలాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు అరెస్టులు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని మీడియాలో కానీ వైసీపీ పార్టీ రెక్కలు విరిచేశారు, వైసీపీ పార్టీని పాతాళానికి తొక్కేశారు, వైసీపీ పార్టీ కథ క్లోజు, ఇక వైసీపీ పార్టీ పని అయిపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు, వాళ్ళ దానిలో వస్తున్నటువంటి చర్చ. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఆలోచనలన్నిటికీ చెక్ పెడుతూ ఇక భవిష్యత్తులో ఎవడు కూడా వైసీపీ సోషల్ మీడియాని టచ్ చేయకుండా ఉండే విధంగా, అదేవిధంగా వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టకుండా ఉండే విధంగా, వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉండే విధంగా లీగల్గా పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అందరూ కూడా వైసీపీకి సపోర్ట్గా వాళ్ళ సొంత ప్లాట్ఫామ్స్తో, వాళ్ళ సొంత పేర్లతో, వాళ్ళకి నచ్చిన పేరుతోనో లేకుంటే ఏదో ఒక పేరు పెట్టి వాళ్ళు పోస్టులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇంకా రాష్ట్రం మొత్తం మీద అంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గం పేరు మీద ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నియోజకవర్గం ఉంది. ఈ విజయవాడ నియోజకవర్గం విజయవాడ వైసీపీ అఫీషియల్, గుంటూరు వైసీపీ అఫీషియల్, ఇట్లా ప్రతి నియోజకవర్గానికి వైసీపీ అఫీషియల్ పోస్టు పెట్టబోతుంది. ఇంకా సో దీనికోసం తీసుకునేటువంటి టీముకు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఏ పోస్టులు పెట్టాలి, ఏ పోస్టులు పెట్టకూడదు. సో మనకు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు, ప్రభుత్వం యొక్క తప్పును ప్రశ్నించేటప్పుడు, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించి ప్రశ్నించేటప్పుడు పక్కా ఎవిడెన్స్తో ప్రశ్నించాలి. ఇక్కడ వ్యక్తిగత దూషణలు కానీ, అసభ్య పదజాలాన్ని కానీ, అదేవిధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కానీ ఇలాంటి ఏవి కూడా ఉండదు.
ఇంతవరకు కొంతమంది వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది అసభ్యకరమైన పోస్టులు పెట్టిన మాట నిజమే, బూతులు మాట్లాడినటువంటి మాట నిజమే. కానీ ఈ బూతులు పెట్టడం కానీ అసభ్యంగా పోస్ట్ చేయడం కానీ ఎవరికి వారు సొంతంగా పెట్టరు. అటువైపు నుంచి వచ్చినప్పుడు ఇటువైపు నుంచి పెడతారు, ఇటువైపు నుంచి ఉన్నప్పుడు అటువైపు నుంచి ఉంటాయి. సో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, ఎవరు ఒక్క చేతితో చప్పట్లు రావు. కాబట్టి ఇట్లాంటి వాటికి చెక్కు పెడుతూ కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద దృష్టి పెడుతూ వైసీపీ అఫీషియల్గా అన్ని నియోజకవర్గాలను యాక్టివ్ చేస్తూ ఆ నియోజకవర్గాల నుంచి పోస్టులు పెట్టించేటువంటి ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక దీనికి సంబంధించి అధికార పార్టీ ఎవరైనా కేసులు పెట్టాలంటే మరి న్యాయస్థానంలో ఇది చెల్లేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా, మాజీ ముఖ్యమంత్రిగా, 40% ఓటింగ్ వచ్చినటువంటి పెద్ద పార్టీగా, అతిపెద్ద పార్టీ, 40% ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు. సో అలాంటి పార్టీ ప్రజల తరఫున పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ 40% మంది ప్రజలే కాదు, అవతల వాళ్ళని నమ్మి మాకు మంచి జరుగుతుందని భావించి ఓట్లు వేసిన వారందరి తరఫున కూడా వాళ్ళు మోసపోయి ఉంటే కనుక, వాళ్ళ మోసపోయారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఈ పార్టీకి ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఆ రకంగా కేసులు పెడుతూ పోతే భారతదేశంలో ఎన్ని కేసులు నమోదవుతాయి, దేశంలో ఉన్నటువంటి జైళ్ళు కూడా సరిపో అరెస్టులు చేస్తే అలాంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఆ రకంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో లీగల్గా కానివ్వండి, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా కానివ్వండి, సోషల్ మీడియా యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా అది జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా చేస్తూ ఉన్నంటే పార్టీ చేస్తూ ఉంది. పార్టీ చేస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి చేసినట్టే. ఏ కేసు పెట్టినా ఏం చేసినా కూడా అది జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది తప్ప పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ మీద ఉండకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక కార్యాచరణ రూపొందించబోతున్నారనేటువంటిదే మనకున్నటువంటి సమాచారం. అధికార పార్టీ ఏదైతే భావించిందో వైసీపీ సోషల్ మీడియా రెక్కలు విరిచేస్తాం, వైసీపీ పార్టీని అధపాతాలకు తొక్కిస్తాం, జగన్మోహన్ రెడ్డిని లేకుండానే చేస్తాం, జగన్మోహన్ రెడ్డి బలాన్ని బలహీనపరుస్తాం, జగన్మోహన్ రెడ్డి పేరెత్తాలంటే భయపడాలి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలంటే భయపడాలి, జగన్మోహన్ రెడ్డి తరఫున పోస్ట్ పెట్టాలంటే భయపడాలి అని చెప్పి ఏదైతే భావించిందో, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఉండేందుకు, తన బలాన్ని ఇంకా పెంచుకునేందుకు ఎవరు టచ్ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా ధైర్యం నింపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో ఇది వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొత్త నిర్ణయం. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.